గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, గ్రామాల్లో పల్లెటూళ్ళలో అయితే ఇంతకు ముందు కాలంలో అంటే మనకు అవి కట్టెలతో లేదంటే కొబ్బరి ఆకులు, తాటి ఈ మట్టలు, వీటితో ఈ ఆకులతో కట్టిన ఇల్లు గుడిసెలు లాంటివి కాబట్టి చెదలు వచ్చినాయి అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు సిటీల్లో మనకి సిమెంటు వీటన్నిటితో కట్టిన ఇళ్లలో కూడా చెదలు రావటం అనేది మనం చాలా వరకు గమనిస్తున్నామమ్మా. అసలు సిమెంటు వీటికి కూడా చెదలు వస్తుందా? మరి ఈ చెదలు రావటం కూడా నార్మల్గా మనం తీసి పారేయట్లేదు. కొంతమంది చెదలు రావటం అనేది లక్ష్మీదేవి రావటానికి సంకేతం అంటున్నారు, మరి కొంతమంది చెదలు రావటం మంచిది కాదు అంటున్నారు. అసలు నిజంగా ఈ చెదలు రావటాన్ని గురించి మనం ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఏం లేదు నాన్న, ఈ విశ్వంలో ఉన్నటువంటి కొన్ని జీవాలకి మనకు లా ఆఫ్ వన్నెస్ అంటే విశ్వంలో కొన్ని జీవాలు ఉన్నాయి కదా, ఆ జీవాలు గనక చచ్చిపోతే మనిషి జీవనం లేదు తెలుసా. మనిషి జీవనం పూర్తిగా ఆ జీవాలు, అదే కరోనా అని కూడా మనం అనుకున్నాం కదా, అప్పుడు అనుభవించినప్పుడు జీవాలన్నీ చచ్చిపోతూ అవన్నీ మన మీద దాడి చేసినాయి అనుకున్నాం కదా. కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఏంది, మన ఇంట్లో ఏదన్నా కుళ్ళిపోయిన ఆహార పదార్థం ఉందనుకో, పప్పు కూర చారు, అది మనం ఏం చేస్తాం, డస్ట్బిన్లో పడేస్తాం కాదు. మిగిలిపోయిన అన్నాన్నికేమో పక్షులకు వేయాలి, కూరలు ఏదో ఉంటుంది అట్లా పెట్టేస్తే పొద్దున కల్లా ఈ వాతావరణానికి వాసన వచ్చి ఇట్లా బూజులాగా వచ్చేస్తుంది. వాటిని మట్టిలో పడేయాలి, ఎక్కడో ఒక చోట మట్టిలో పడేయాలి. మట్టిలో పడేస్తే ఆ చిన్న బూజు వచ్చిన దానికి ఇంకా చిన్న పురుగులు పుడతాయి మర్నాటికి. ఆ పురుగులను తింటేందుకు ఇంకా పెద్ద పురుగులు వస్తాయి, ఆ పెద్ద పురుగులు తింటేందుకు పిట్టలు వస్తాయి, పిట్టలు తినకు ఇంకా పెద్ద పెద్ద పిట్టలు వస్తాయి. అంటే చైన్ రియాక్షన్ ఇదంతా. మనం ఏ ఆహార పదార్థాన్ని పక్షులకు వీళ్ళు ఎవరికి లేకుండా డస్ట్బిన్లో పడేసి స్మాష్ చేసేసేస్తున్నామో, ఆ జీవాలు బతకడానికి చెట్లు ఉంచలేదు, భూమి ఉంచలేదు, మరి ఏమీ లేవు కదా. ఏమీ ఉంచినప్పుడు ఎక్కడో ఒక చోట అవి ఆవాసాలు ఏర్పరచుకొని ఉండాల్సిందే కదా. ఇప్పుడు కోతులు ఎందుకు, పాములు ఎందుకు ఇండ్ల మీద పడి వస్తున్నాయి అంటే అవి ఆవాసాలుగా ఉండే ప్రదేశాల్లో మనం కొంపలు కట్టుకున్నాం. మన ఇళ్లలో కట్టుకున్నాం కాబట్టి పాములు ఉండే ఏరియాలు కాబట్టి ఆ పాములు ఎక్కడికి పోతాయి, కొంచెం వానబడి ఆగిపోగానే ఆ పాములు ఇక్కడ పాము వచ్చింది, ఆ పామును చూసినాం. ఈ పాములు ఉండే ప్లేస్కు మీరు వచ్చారు కానీ మీరుండే ప్లేస్కు పాములు రాలే, మనమే మరి ఇబ్బంది కలిగించాం. అలాగా ఏదైనా ఒక నెగిటివిటీ జరిగి ఇంట్లో చెదలు పట్టడము అంటే ఏంటంటే, ఆ పచ్చి చెక్క తెస్తారు, పచ్చి చెక్క తెచ్చి కబ్బోర్డ్స్ తయారు చేసి పెడతారు హడావుడిగా. ఆ చెక్క ఆరిపోయి ఉండదు, పూర్తిగా డ్రై అయిపోయిన చెక్క పెడితే నీకు చెదలు రాదు. పచ్చి చెక్క కనుక పెడితే ఆ పచ్చి చెక్కలో పురుగు ఉంటుంది. అది మనం ఎందుకంటే కబ్బోర్డ్స్ అనేవి ఎప్పుడు వాడము, కొన్ని పైన ఉండే అటకలు స్టైల్గా చేయించుకుంటాం కానీ దాంట్లో ఏముంటాయో కూడా మనకు తెలియదు, ఏ వస్తువు ఏం పెట్టినామో కూడా మనకు తెలియదు. పెట్టిన వస్తువు తీసుకుందామన్నా అంత పైకి ఎక్కలేము, తీసే ఓపిక చూసే ఓపిక మనకు లేవు. అట్లా 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయ్యేసరికి అక్కడి ప్రాంతంలో ముందు చెదలు పట్టడం మొదలు పెడుతుంది. తీరా నీవేదో ఊరికి వెళ్ళావు, ఒక 15 రోజులో నెల రోజులో రాలేదు, అప్పుడు మొత్తం వ్యాపించే దాని సామ్రాజ్యం, అది ధనరాజ్యాన్ని తన ఏలుకుంటుంది. అట్లా కబ్బోర్డ్స్ నిండా చెదలు పట్టింది అంటారు. దానికి ఇప్పుడు చెదల మందు వేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఇంట్లో చెదలు పట్టడం మొదలుపెట్టిందో ఆ ఇంట్లో వ్యక్తుల్లో నెగిటివిటీ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. అవునా అమ్మా? ఆ ఇంట్లో నెగిటివిటీ చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క. చూడు నాన్న, మంచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు సుగంధపు వాసన వస్తుంది, మల్లెపూల వాసన వస్తుంది, సన్నాయి మెట్టెల సౌండ్ వస్తుంది, గజ్జెల సౌండ్ వస్తుంది అని అంటారు కదా. మరి ఎప్పుడైతే పురుగులు, బూచులు, బావులు, ఈ ఎలకలు, పాపం రావాల్సిన జీవులన్నీ మన ఇంట్లోకి వస్తుందంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కేర్ నాటుగా ఉన్నారు, ఇంటి మీద శ్రద్ధ పెట్టలేదు అని అర్థం. శుభ్రత లేదు అంటే నెగిటివిటీ ఉన్నట్టు లెక్క. శ్రద్ధ లేదు అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక అన్యోన్యత కానీ, ఒక అనురాగము, ప్రేమలు కానీ, ఒక మనిషే కష్టపడుతుంది అందరు సహాయ సహకారాలు అందించాలనే మనస్తత్వాలు వాళ్ళ ఇంట్లో ఎవరికి లేవు అని అర్థం. దానికి సూచననే ఇది. అంటే ఎవరో ఒకళ్ళ మీదనే ఆధారపడి, 3 పెళ్ళాము 2
ఇంకో ఆమె ఏం పట్టించుకోరు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటారు. పురుగు వచ్చింది చూసుకోపోయి ఏం చేస్తావు, సాయంత్రానికి ఎవరో మనం పంపిస్తాంలే అంటారు. అంటే శ్రద్ధ పెట్టడం లేదు ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ. ఎప్పటి కాలంలో పాపం మా కాలంలో అయితే ముసలోళ్ళో ముడుగోళ్ళో పని లేని వాళ్ళు ఉంటుండే. అయ్యో ఈ కబ్బోర్డు ఆ కబ్బోర్డు తోచనప్పుడల్లా తీసి దీన్ని అక్కడ పెట్టేవాళ్ళు, దాన్ని ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. వాళ్ళు పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి అలసిపోయి వచ్చి ఏ డబ్బాలో ఏముందో, ఏమి ఈ డబ్బాలో నేను పెట్టినంటే ఆయన ఇంకో డబ్బాలో పోసింటాడు, చక్కెర కనపడదు మనకి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి ప్రతిదాన్ని టచ్ చేసే అవకాశాలు లేకపోవడము, ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉండడము, అవగాహన రాహిత్యం ఉన్నప్పుడు ఇలాంటి బ్యాడ్ మనకు కనిపిస్తుంది. కాబట్టి శుభ్రపరుచుకొని పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి ఇంకొక చిన్న టెక్నిక్ చెప్పాను నేను. ఏంది, ప్లాస్టిక్ బౌల్స్లో కానీ గాజు సీసాలో కానీ దొడ్డు ఉప్పు అని ఉంటుంది, ఉప్పు రా సాల్ట్ 4 వైపులో పెట్టుకోవాలి ఇంట్లో. ఏ పురుగులు కూడా మన ఇంట్లోకి రా. ఎప్పుడైనా ఆ ఉప్పు నల్లబడిందంటే మీ ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్టే లెక్క. ఇంకా పాజిటివ్ ఎనర్జీ రావాలంటే బాత్రూమ్లలో ముండ్ల చెట్లు ఉంటాయి. మీ ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్లు, ఓడిపోతాడో నీళ్లు పోయకుండా వస్తాడు, మళ్ళీ ఎవడో మనం చూడాలి, ఏంద్రా వాసన వస్తుంది, పోసిన పడలేదు అని అంటాడు కానీ బద్దకస్తుడు వాడు. నీళ్ళు పోసి వచ్చినా అంటాడు కానీ వాడు పోయాడు, మర్చిపోయి వచ్చింటాడు, ఆబ్సెంట్ మైండ్ పాప. కానీ వాసన వస్తుంటుంది కంపు ఇల్లంతా. ఆ ఉప్పు కనుక పెడితే ఆ నెగిటివిటీ, ఆ బ్యాడ్ స్మెల్ని తీసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే రా చెట్లు, ముండ్ల చెట్లను కనుక బాత్రూంలో పెడితే ఆ బ్యాడును అవి స్వీకరించి అవి మంచిగా పెరుగుతాయి. మన ఇంట్లో మొత్తం నెగిటివిటీ రాదు. గ్రీనరీ ముండ్ల చెట్లనేమో బాత్రూంలో పెంచుకోవాలి పాట్లో. ఇంట్లో 4 వైపులా 4 చెట్లను ఏవో ఒక చెట్టును పెట్టాలి. మీ ఇంట్లో నెగిటివిటీ ఫీలింగ్ అంతా, నెగిటివిటీ ఏది లేకుండా పాజిటివ్ ఎనర్జీ నిరంతరం వస్తుంది. 4 గోడల మధ్య ఉప్పు పెట్టడము, 4 వైపుల్లో ఒక 4 చెట్లు పెట్టుకోవడము పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. మన మనసు అరోమా థెరపీకి అందుకే ఒక తులసి మొక్క పెంచండి రా బాబు అన్నారు. కాబట్టి ఓ తులసి మొక్కనో ఏ మొక్కనో మనీ ప్లాంటో ఏదో ఒకటి చక్కటిగా పెట్టుకుంటే చూడగానే గ్రీనరీ వస్తే కృతజ్ఞత ప్రేమ పెరుగుతుంది. కృతజ్ఞత అంటే హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ప్రేమ కృతజ్ఞత ఉండి ఈ చెదలు రావు, ఇంకోటి రాదు. అది రహస్యం. ఇప్పుడు తులసి చెట్టు అన్నారు, ఇంట్లో కూడా తులసి చెట్టు పెట్టుకోవచ్చా అమ్మ? ఇంటి బయటే పెట్టాలా? ఇంటి బయట పెడితే సూర్యరశ్మి కిరణాలు గనక బాగా తగిలితే తులసి చెట్టు అభివృద్ధి చెంది మంచిగా వస్తుంది. కానీ కొందరి ఇళ్లల్లో వాళ్ళు వేసే మట్టి వల్ల, అక్కడ ఉండే ఎనర్జీ లెవెల్స్ వల్ల కొందరి ఇళ్లలో తులసి చెట్టే రాదు నాన్న, ఎదగదు నాన్న. ఎదగకుండా ఉంది అంటే ఆ ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇంకొకటి ఏంటంటే ఈ తులసి చెట్టు అనేది కానీ కొన్ని రకాలైన చెట్లు ఏవైతే ఉన్నాయో, మనము టాయిలెట్కి వెళ్ళొచ్చి ముట్టుకున్నా, లేదంటే పీరియడ్స్తో ముట్టుకున్నా, ఎవరైనా బయట తిరిగి వచ్చి నెగటివ్ ఎనర్జీతో ముట్టుకున్నా, మనం తగిలినా అవి వాడిపోవడం కానీ చచ్చిపోవడం కానీ జరుగుతాయి. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్న మొక్కలు కదా అవి, ఈ నెగటివిటీని చూడగానే అవి చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి తులసిని ఇంట్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. అంటే కిటికీ ఉందనుకో, ఓపెన్ చేసుకొని సూర్యరశ్మి కిరణాలు తగిలితే లోపల కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి లోపల పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, అందరి ఇంట్లో కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే మా పక్కది ఇంకో గోడ వేరే వాళ్ళది కదా, మనది కాదు కదా. ఆ గోడ పక్కన వేరే వాళ్ళది కదా, ఈ గొడవపల్లి గోడనే మనది కదా. కాబట్టి మనకున్న దాంట్లోనే మనం బ్రతకాలి. ఎంత కాళ్ళు చెప్పుకోవాలనో అంతే చెప్పుకోవాలని శాస్త్రమే ఉంది కదా. కాబట్టి ఉన్న చోట గ్రీనరీని మనం రోజు చూడాలి, ఇంట్లో అన్యోన్యత ఉండాలి, పిల్లలలో ప్రేమ కృతజ్ఞత భావం పెరగాలంటే గ్రీనరీ కంపల్సరీ ఉండాలి. గ్రీనరీని చూస్తేనే ప్రేమ కృతజ్ఞత వచ్చి హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, నెగటివిటీ మన ఇంట్లో కూడా రాదు. ప్రేమ కావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచి 4 మొక్కలు ఇంట్లో పెట్టుకోండి. బ్యాడ్ స్మెల్ ఇంట్లోకి రావద్దంటే బాత్రూంలో ముండ్ల చెట్లు పెంచండి. నెగటివిటీ వైరస్ ఏమీ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ ఉప్పు వేసి 4 వైపులా పెట్టుకోండి. ప్రతి అమావాస్య మరునాడు తీసేయాలి. అమావాస్య వరకు ఉంచి అమావాస్య మరునాడు అన్నీ తీసి పడేసి కడిగి మళ్ళీ కొత్త ఉప్పు పెట్టాలి. ప్రతి అమావాస్య వరకు ఉంచాలి. ఓకే, అది రహస్యం. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా